సో అడ్జెక్టివ్స్ టాపిక్ ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మోడల్ 2 టాపిక్ చూద్దాం. మోడల్ 1లో మనము సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ సెంటెన్స్ను కంపారిటివ్ పాజిటివ్లోకి ఎలా మార్చాలి, అలాగే నెక్స్ట్ మోడల్ 2లో ఎలా మారుస్తాం. సో మోడల్ 2లో మీరు గమనిస్తే సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని కంపారిటివ్లోకి మారుస్తే మనకు మెనీ అదర్ అని వస్తుంది. అలాగే గుర్తుపెట్టుకోవడానికి పాజిటివ్ డిగ్రీలో అయితే ఫ్యూ అదర్ అని వస్తూ ఉంటుంది. ఈ విధంగా వీటిని గుర్తుపెట్టుకొని వన్ ఆఫ్ అలాగే మెనీ అదర్ అలాగే ఫ్యూ అదర్. సో ఎలా అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ 1 తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రామ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్. వన్ ఆఫ్ తర్వాత వచ్చేటువంటి నౌన్ ప్లూరల్గా ఉండాలి. వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్. సో మీరు గమనిస్తే వన్ ఆఫ్ టాలెస్ట్ ఈ విధంగా వచ్చింది కాబట్టి వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్. ఇది ఏ డిగ్రీ అంటే సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు దీన్ని మనము కంపారిటివ్ డిగ్రీలోకి మారుస్తాం. కంపారిటివ్ డిగ్రీలో మనం కామన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెనీ అదర్. సో రామ ఈజ్, సో టాలెస్ట్ వచ్చినప్పుడు మనకేం రావాలి, కంపారిటివ్లో టాలర్ అనేది వస్తుంది. సో రామ ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్. రామ ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్. ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ టాలర్ అనే దాన్ని బట్టి గమనిస్తే ఇది ఏ డిగ్రీలో ఉంది అంటే కంపారిటివ్. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీలో ఏం రావాలి, ఫ్యూ అదర్. సో ఫ్యూ అదర్ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ పాజిటివ్ డిగ్రీ, యాజ్ టాల్ యాజ్ రామ అని చెప్పొచ్చు. ఇది పాజిటివ్ డిగ్రీ అని చెప్పొచ్చు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో వన్ ఆఫ్, మెనీ అదరు, ఫ్యూ అదరు దాన్ని బట్టి. సో ఇక్కడ బాయ్స్ అని ఇక్కడ ప్లూరల్ యూజ్ చేసాం కాబట్టి నౌన్ దీని తర్వాత వచ్చినటువంటిది ఏ విధంగా వచ్చింది, ఆర్ అనే వర్బ్ వచ్చింది. ఇక్కడైతే సింగులర్ కాబట్టి ఇది వ్యక్తి పేరు సింగులర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది యూజ్ చేసాం. నౌ యూ కెన్ ట్రై వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్. భీమా ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాయ్ అని రాసింది. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బాయ్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బాయ్స్ అని రాసింది. సూపర్లేటివ్ డిగ్రీ. రామ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్ బదులు ఇక్కడ ఏం రాసాం, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బాయ్స్ అని రాసాం. సో దాన్ని బట్టి మీరు ఎలా రాయాలి, ఇది ఏ డిగ్రీలో ఉందంటే సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీలో ఎలా రాస్తాం. భీమా ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఏమొచ్చింది, మెనీ అదర్. తర్వాత ఏం రావాలి, ప్లూరల్ బాయ్స్. ఈ విధంగా ఇది కంపారిటివ్ డిగ్రీ. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీ ఏం రాస్తాం, బిగినింగ్లో ఏం రావాలి, ఫ్యూ అదర్ బాయ్స్ ఆర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ భీమా, పాజిటివ్ డిగ్రీ. ఈ విధంగా మార్చాలి. సో ఇది మోడల్ 2. సో మీరు ఇలాంటి మోడల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ వన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో నెక్స్ట్ మోడల్ 3 తర్వాత క్లాస్లో చూద్దాం.